హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, భానుప్రకాష్ అనే ఒక ఎస్ఐ తన రివాల్వర్ ని అలాగే దొంగ నుంచి స్వాధీనం చేసుకున్న గోల్ ని రెండింటిని కూడా అమ్మేశాడు. అది కూడా బెట్టింగ్ కోసం అని చెప్తున్నారు. అయితే ఈ స్టోరీ బయటకు వచ్చేసిన తర్వాత ఫుల్ గా వైరల్ అయిపోయింది. ఎస్ఐలు కూడా ఇలా చేస్తారా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అతన్ని సస్పెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఇప్పుడు అతను ఏంటి గత ఈ విధంగా రివాల్వర్ ని అలాగే గోల్ ని అమ్మేయడం ఏంటి, స్టోరీ ఏంటి సార్ అసలు? ఇదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ. యాక్చువల్గా ఎస్ఐ కావడమే చాలా కష్టం. ఇవాళ ఎంతో కష్టపడితే కానీ ఎస్ఐ కాలేరు. అలాంటి ఒక ఎస్ఐ ఒక వ్యసనానికి లోనయ్యి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. సో దీంట్లో ఇంకొన్ని ట్విస్ట్లు కూడా ఉన్నాయి. సో అసలు ఈ ఎస్ఐ ఎవరు, ఈ రివాల్వర్ని ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది, అతనుకున్న బలహీనత కావచ్చు, వ్యసనం కావచ్చు ఏంటి, ప్రజెంట్ కేసు పరిస్థితి ఏంటి, ఇది అతని ఫ్యూచర్ ఎలా ఉండే అవకాశం ఉంది, దీని నుంచి ఎవరైనా ఏం నేర్చుకోవాలి అనే విషయాలు చూద్దాం. ఎస్ఐ పేరు బి భానుప్రకాష్ రెడ్డి. ఇతనిది కడప జిల్లా. ఇతను ప్రజెంట్ వచ్చి గత 1.5 year నుంచి హైదరాబాద్లో అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఎస్ఐలకి సర్వీస్ రివాల్వర్ ఉంటుంది. సో ఇతని దగ్గర కూడా ఒక రివాల్వర్ ఉంది. అయితే ఈ మధ్య ఏమైందంటే అతను Group 2 ఎగ్జామ్, ఆంధ్రప్రదేశ్లో Group 2 ఎగ్జామ్ రాశాడు. అందులో సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అవ్వడం వల్ల అతనికి అక్కడ మంచి పోస్ట్ వస్తుంది. Group 2లో 897 పోస్టులు ఉన్నాయి ఇప్పుడు పడిన గ్రూప్లో. అందులో 338 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 మామూలు పోస్టులు అన్నమాట. సో ఇందులో ఈ అబ్బాయికి ఎగ్జిక్యూటివ్ వస్తుందా మరి రెగ్యులర్ వస్తుందా తెలియదు, కానీ ఏదైనా కూడా ఒక మున్సిపల్ కమిషనరు లేకపోతే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, తర్వాత సబ్ రిజిస్ట్రారు, ఈ ర్యాంకులో జాబ్ స్టార్ట్ అయ్యేది. అసిస్టెంట్ తహసీల్దారు అంటే అతను ఒక తహసీల్దార్ గానో లేకపోతే ఎంఆర్ఓ గానో ఈ స్థాయిలో వెళ్ళగలిగిన లైఫ్ ఉండేది అతను మామూలుగా అయితే. సో ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యాడో అతను ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్లో రిలీవ్ చేయమని అప్లికేషన్ పెట్టుకున్నాడు. రిలీవ్ చేయమని అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఐడి సరెండర్ చేశాడు. ఐడితో పాటు రివాల్వర్ కూడా సరెండర్ చేయాలి, అది సర్వీస్ రూల్స్. కానీ ఇతను రివాల్వర్ సరెండర్ చేయాలి. అప్పుడు పై అధికారులు ఏం చేశారంటే రివాల్వర్ సరెండర్ చేయన్నాడు. లేదు సార్, మిస్ అయింది సార్ అన్నాడు. అప్పుడు వాళ్ళు ఎలా మిస్ అయిందయ్యా, ఇప్పుడు అడుగుతుంటే మిస్ అయింది అంటావేంటి అని వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేశారు. చేస్తే ఆ రివాల్వర్ని తను ఎవరికి అమ్మేశాడు అంటున్నారు, తాకట్టు అంటున్నారు. ఏదేమైనా మొత్తానికి రివాల్వర్ని డిస్పోజ్ చేసేసి డబ్బులు తెచ్చుకున్నాడు. అప్పుడు ఇంకొన్ని విషయాలు బయటకు వచ్చింది. ఈ లోపల ఏంటంటే సత్యమంగళ వెంకటరమణ అనే వ్యక్తి కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన కంప్లైంట్ ఏంటంటే ఈ వెంకటరమణ అనే వ్యక్తి ఇంట్లో 50 గ్రాముల గోల్డ్ దొంగిలించారు. అతను వచ్చి అంబర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఈ ఎస్ఐ ఆ కేసు మీద పనిచేశాడు. వాళ్ళ ఇంట్లో పనిచేసే మెయిడే తీసినట్టుగా ఎంక్వైరీలో తెలిసింది. సో ఆ మెయిడ్ దగ్గర నుంచి 43 గ్రాముల బంగారుని రికవర్ చేశాడు. సో ఈ ఎస్ఐ ఏం చేశాడంటే వెంకటరమణకి సలహా ఇచ్చాడు, ఇవన్నీ మళ్ళీ కోర్టులు ఇవన్నీ వద్దు, మీరు లోక్ అదాలత్లో రాజీ పొండి అని సలహా ఇచ్చాడు. లోక్ అదాలత్లో రాజీపోయారు. రాజీపోయినాక ఇప్పుడు ఈ రికవరీ గోల్డ్ని కంప్లైనెంట్కి ఇవ్వాలి. ఇతను ఇవ్వట్లేదు. వెంకటరమణ అడుగుతుంటే నేను విజయవాడలో ఉన్నాను, అక్కడ ఉన్నాను, లీవ్లో ఉన్నాను ఇలా చెప్తున్నాడు తప్ప గోల్డ్ ఇవ్వట్లేదు. అందుకల్లా వెంకటరమణ వచ్చి సిఐ కంప్లైంట్ చేస్తారు, నాకు గోల్డ్ రికవర్ అయింది 43 గ్రాములు, 7 గ్రాములు పోయింది, కనీసం 43 గ్రాములన్నా నాకు ఇప్పించండి సార్ అంటే అప్పుడు విచారిస్తే ఇతను దాన్ని కూడా అమ్మేసుకున్నాడు. సో ఎందుకు ఇలా చేశాడు? ఇతను బ్రైట్ స్టూడెంటే, Group 2లో కూడా పాస్ అయ్యాడంటే ఖచ్చితంగా ఇతను కొంత తెలివైన వ్యక్తి, కెరీర్ కూడా బాగుంటుంది. అలాంటిది ఎందుకు చేశాడు ఏంటని విచారిస్తే ఇతనికి బెట్టింగ్ వ్యసనం ఉంది. ఆన్లైన్లో బెట్టింగ్ ఆడడం, గేమింగ్లు చేయడం, ముఖ్యంగా ఏంటంటే RMG అంటారు, రాయల్ మనీ గేమ్ అంటారు. ఈ రాయల్ మనీ గేమ్ ఇతను ఆడుతున్నాడు డబ్బులు పెట్టి. దీనికోసం వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి ఉంది, ఫీనిక్స్ ఎంటర్ప్రైజెస్ అని. ఆ గ్రూప్లో ఇతను యాక్టివ్ ఉన్నాడు. ఆ గ్రూప్లో కూడా ఇతను ఫోటోలో కూడా పవన్ కళ్యాణ్తో దిగిన ఫోటో ఉంది. ఎక్కడ పవన్ కళ్యాణ్తో కలిసి తీసుకున్న ఫోటో పెట్టి ఐడి కూడా ఏముందంటే భాను JSP 2014 అని ఉంది. అంటే ఇతను జనసేనలో మెంబరా అనేది కూడా డౌట్ వస్తుంది మనకి.
అది పెట్టుకున్నాడు ఐడి. సో ఆ గేమ్ లో డబ్బులు పే చేస్తూ గేమ్ ఆడుతున్నాడు. అలాగా 80 లక్షలు పోగొట్టుకున్నాడు. సో ఇతనికి వచ్చే జీతం కానీ లేదా పై ఆదాయం కొంత ఎస్ఐలకు వస్తుంది కాబట్టి అది అన్ని పోయేసినాయి, అప్పులు చేసేసాడు. ఈ నేపథ్యంలో అతనికి ఏం చేయాలో తెలియదు. అందుకని అర్జెంటుగా డబ్బులు కావాల్సి వచ్చి రివాల్వర్ నమ్మేశాడు. ఈ గోల్డ్ 43 గ్రాములు నమ్మేశాడు. ఇప్పుడు దాంతో ఇతన్ని సస్పెండ్ చేశారు. 2 కేసులు పెట్టారు ఇతని మీద. ఒకటి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని, అట్లాగే డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అని, డ్యూటీ సరిగ్గా చేయలేదు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని, అతని ట్రస్ట్ని అంటే రివాల్వర్ నమ్మేయడం. సో దీని మీద ఇప్పుడు ఒక డిఎస్పీ అండ్ అడిషనల్ డిఎస్పీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరుగుతుంది. నాకు తెలిసి ఇతను కెరీర్ కూడా దీనివల్ల ప్రాబ్లం కావచ్చు. అక్కడ కూడా ఇతను చేరకపోవచ్చు గ్రూప్ 2లో కూడా తను, ఎందుకంటే ఇప్పుడు పోలీస్ కేసు అయిపోయింది కాబట్టి అది క్లియరెన్స్ లేకుండా అక్కడ కూడా ఇతనికి జాబ్ ఇవ్వరు. సో ఆ రకంగా ఇతని కెరీర్ అయితే బ్రేక్ అయితే పడింది. ఫ్యూచర్ కూడా ఇతను అనుకున్న స్థాయిలో ఫ్యూచర్ ఉండదు. ఇతనికి ఒక మాయని మచ్చలాగా ఇది అయిపోయింది. అంటే ఒక ఎంతో బ్రైట్గా ఉండి ఒక పై స్థాయి ఆఫీసర్గా వెళ్ళాల్సిన వ్యక్తికి ఒక చిన్న వ్యసనం, బెట్టింగ్ వ్యసనం అనేది ఇవాళ ఎట్లా కిల్ చేసేసింది తన ఫ్యూచర్ని అనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. మనకి తెలంగాణలోనే 2020లో 20 మంది సూసైడ్ బెట్టింగ్ల ద్వారా చేసుకున్నారు. మనం చాలా మంది, నా మధ్య ఒక కానిస్టేబుల్ కూడా బెట్టింగ్ వల్ల చేసి అన్ని పెట్టేసి ఒక చెరువులో పోయి దూకి చనిపోయినాడు. చాలా మంది ఆ మధ్య వేరే వాళ్ళ ఇంట్లో దొంగిలించడం మనం చూస్తున్నాము. తండ్రి ఇచ్చిన 90 లక్షలు, పొలమల్ని తంబి ఇచ్చిన 90 లక్షల్ని బెట్టింగ్లో పెట్టేసిన కొడుకు వ్యవహారం చూసాము. ఇలాగ చాలా కేసుల్లో ఈ మధ్య బెట్టింగ్ల ద్వారా డబ్బులు పోగొట్టుకున్నారు. ఆడవాళ్ళు కూడా బాగా పోగొట్టుకున్నారు. ఆ మధ్య కూడా ఒక ఆమె బెట్టింగ్లో డబ్బులు పోయి తన దాని ఏమంటారు తోడికోడలు కూతురుని చంపేసింది గొంతు కోసి జగిత్యాల్లో. ఇలాగ చాలా కేసులు బెట్టింగ్ల్లో డబ్బులు పోగొట్టుకోవడం ఉంది. దీనికి గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటంటే బెట్టింగ్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఈ గేమింగ్ అనేది 3 రకాల బెట్టింగ్స్ ఉంటాయి గేమింగ్లో. ఒకటి స్కిల్ బేస్డ్, 2 ఛాన్స్ బేస్డ్, 3 ఫాంటసీ బేస్డ్. వీటిలో స్కిల్ బేస్డ్ మాత్రమే అలో ఉంటుంది, మిగతా రెండింటిని అలో చేయరు. కానీ వీళ్ళు కూడా స్కిల్ బేస్డ్ అని చెప్పేసి ఆ కేటగిరీలో చేస్తుంటారు. రెండోది, ఇది సెంట్రల్కి స్టేట్కి ఉమ్మడి జాబితాలో ఉంటుంది. కొన్ని స్టేట్లో చట్టాలు ఉంటాయి, సెంట్రల్లో ఉంటాయి. అందువల్ల దీన్ని దేశవ్యాప్తంగా ఒక చట్టం కింద నియంత్రించే పరిస్థితి కనబడలేదు. ట్యాక్సులు వీటి మీద పెంచి గవర్నమెంట్ ఆదాయం పొందడానికి ట్రై చేస్తుంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని కంప్లీట్గా తుడిచిపెట్టే పరిస్థితి లేదు. రెండోది ఏంటంటే, ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్గా చైనా బ్యాక్డ్ గేమింగ్ యాప్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇంటర్నేషనల్ లింక్ దుబాయ్లో నుంచి ఉంది. దీని మీద ఈడీ కూడా పనిచేస్తుంది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా సజ్జనార్ దగ్గర నుంచి అందరూ కూడా దీని మీద చేస్తున్నారు. ఇది కష్టంగా ఉంది ఇప్పుడు. అందుకని వాళ్ళు ఇంటర్నెట్లో ఆన్లైన్ ఫెన్సింగ్ అంటారు. ఫెన్సింగ్ అంటే ఇక్కడికి రాగానే ఆ యాప్ పనిచేయకుండా ఉంటుంది. ఒక ఆన్లైన్ ఫెన్సింగ్ లాగా ఏర్పాటు చేశారు. కానీ దాన్ని బ్రేక్ చేసి వాళ్ళు హ్యాకింగ్లు అవన్నీ చేసి దాన్ని కూడా బ్రేక్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ఉంటున్నాయంటే మనం చూసుకోవచ్చు. కాబట్టి గేమింగ్ ఆపడం చాలా కష్టం. ఎడ్యుకేట్ అయితే చేయాల్సి ఉంది, అవేర్నెస్ క్రియేట్ చేయాల్సి ఉంది జనంలో. ఏదైనా ఒక బ్రైట్ ఆఫీసర్ కెరీర్ ఒక చిన్న వ్యసనం వల్ల పాడైంది అనేది దీంట్లో లెసన్గా మనం తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.